Hello everyone, welcome to Neo Mentors Daily Current Affairs. As usual, నిన్నటి క్లాస్ చూస్తే కనుక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాజ్ సెటప్ బై సంగీత్ నాటక్ అకాడమీ కాదు, హైయెస్ట్ ఆనర్ సంగీత్ నాటక్ అకాడమీ ఈజ్ బై ఎలెక్టింగ్ హిమ్ యాజ్ ఫెలో. ఎలెక్టింగ్ హిమ్ యాజ్ ఫెలో కాదు, ఫెలోషిప్ని ఇవ్వడం. సో కాబట్టి రెండు తప్పే, ఎలక్షన్స్ అయ్యే ఉండవు. ఈరోజు క్లాస్ ఒకటి మనకి న్యూస్ పేపర్లో వచ్చిందండి, సుందర్బన్స్ గురించి. బేసికల్గా ఈ సుందర్బన్స్ మడ అడవులు అని అంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఎన్వైర్మెంటల్ సైంటిస్టులు కొంతమంది దీని మీద పరిశోధన చేసి రానున్నటువంటి కాలంలో వాయు కాలుష్యం అనేటటువంటిది సుందర్బన్స్ని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా మనకి సుందర్బన్స్ అనేటటువంటివి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మడ అడవులు అని మనం పిలుస్తాము. ఇది ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యంలో భాగంగా ఎక్కువగా ఇది సుందర్బన్ ఆ ప్రాంతాలని ఎక్కువగా నష్టపరుస్తుంది. ఇది ఇచ్చినటువంటి ఓవర్వ్యూ. దీని ఆధారంగా చేసుకుని న్యూస్ పేపర్లో వచ్చింది. ఒకవేళ మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అనేటటువంటి పార్ట్లో కనుక ప్రశ్నలు అడిగితే ఎలా అడగచ్చు. సో సుందర్బన్ అనబడి మనకు తెలుసు, రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పీషీస్ ఇన్ సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ బేసికల్గా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అతిపెద్ద మడ అడవులు ప్రపంచంలోనే. డెఫినెట్గా ఇది మీ అందరికీ తెలుసు. గంగా నది ప్రవహించిన తర్వాత చివరగా బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డెల్టా ప్రాంతము, సముద్రము, ఇవి రెండు కలిసి ఈ మడ అడవులు అనేటటువంటివి ఏర్పడ్డాయి. డెఫినెట్గా గంగా నది, బ్రహ్మపుత్ర, మేఘన. అఫ్కోర్స్ గంగా నది కాస్త ఎక్కువగా ఉంటుంది, గంగా బ్రహ్మపుత్ర ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంటాయి. మేఘన, ఈ మూడు నదులు కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసేటటువంటి చోట ఈ మడ అడవులు, ఎస్పెషల్లీ సుందర్బన్స్ అనేవి ఏర్పడడం జరిగింది. సో దీన్ని ఎకోటోన్ అని అంటారు. బేసికల్గా ఎకోటోన్ అని అంటే ఏంటంటే భూమి అంటే ల్యాండ్ ఉన్నటువంటి ప్రాంతము, సముద్రం ఉన్నటువంటి ప్రాంతము, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే బోర్డర్ ఉందో దీన్ని ఎకోటోన్ అని అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా స్పీషీస్, అది ఫ్లోరా అవ్వచ్చు, ఫానా అవ్వచ్చు, అంటే అవి జంతువులు అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, బాగా ఎక్కువ వైవిధ్యభరితమైనటువంటి ఫ్లోరా అండ్ ఫానా బ్రతికేటటువంటి ప్రాంతం ఈ ఎకోటోన్. సో ఇవి ఎక్కువగా ట్రాపికల్, సబ్ ట్రాపికల్ ఏరియాస్లో ఉంటాయి. మనకి ట్రాపికల్ ఏరియాస్, సబ్ ట్రాపికల్ ఏరియాస్లో నీరు ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ ఎక్కువగా జీవజాతులు అనేటటువంటివి పెరగడం అనేటటువంటి సర్వసాధారణంగా జరిగే విషయం. అలాగే కనుక మనం చూస్తే ఫ్లోరా అండ్ ఫానా, ఇందులో మనకి ఎకోటోనిక్ ఎఫెక్ట్ ఫాస్టర్స్ డైవర్స్ హ్యాబిటెట్స్. ఇందా చెప్పాను కదా, ఈ ఎకోటోన్ అనేటటువంటి దాని వల్ల ప్రభావం వల్ల చాలా వైవిధ్యభరితమైనటువంటి ఆవాసాల ఏర్పాటు అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అందులో చిత్తడి నేలలు ఉంటాయి. అలాగే ఇంటర్ టైడల్ మ్యాంగ్రూవ్స్, అంటే సముద్రం నుంచి వచ్చేటటువంటి అలల కారణంగా కాస్త ఈ యొక్క ఉప్పు నీరు అనేటటువంటిది లోపలికి వస్తుంది. తద్వారా పెరిగినటువంటి మొక్కలు కానీ, ఇంకా జంతువులు కానీ, అలాగే ఉప్పు నీటిలో ఎదిగేటటువంటి అడవులు కానీ, ఓపెన్ వాటర్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇందులో డిఫరెంట్ స్పీషీస్, చాలా వెరైటీస్ అనేటటువంటి ఉంటాయి. ముఖ్యంగా అందులో ఎస్చురిన్ క్రొకడైల్, అంటే ఆ ప్రాంతంలోనే బ్రతికేటటువంటి మొసళ్ళు కాస్త పొడుగ్గా ఉంటాయి. అలాగే వాటర్ మానిటర్ లెజార్డ్, అంటే నీళ్ళల్లో ఉంటుంది, కొంచెం బల్లి జాతికి చెందినవి. అలాగే గంగటిక్ డాల్ఫిన్, గంగా డాల్ఫిన్ ఆల్మోస్ట్ అంతరించిపోతున్నాయి ఇవి కూడా. అలాగే ఆలివ్ లిడ్రీ టర్టిల్, బాగా పెద్దగా ఉంటాయి, తాబేళ్ళు. సో ఇవన్నీ కూడా మనకు అక్కడ దొరికేటటువంటి జంతు జాతులు. అలాగే ఇంకా ఇతరత్ర మొత్తం మన దేశంలో కనిపిస్తున్నటువంటి సుందర్బన్స్ యాక్చువల్గా ఒకప్పుడు బంగ్లాదేశ్ మన దాంట్లో కలిసి ఉండేది. సో ఇప్పుడు విడిపోయాం కాబట్టి 40% మనకి ఈ యొక్క సుందర్బన్స్ మన దేశంలో ఉన్నాయి, మిగతా అంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్నాయి. దీన్ని 1987లో అలాగే 1997 బంగ్లాదేశ్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని ప్రకటించారు, అంటే అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం. అలాగే సుందర్బన్ వెట్లాండ్ అనేటటువంటి వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వెట్లాండ్గా, చిత్తడి నేలగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈవెన్ రామ్సర్ కన్వెన్షన్ 2019లో కూడా దీన్ని గుర్తించారు. సో ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి అంశాలు. మనకు బాగా తెలిసినటువంటిది ప్రాజెక్ట్ టైగర్. దేశంలో అంతరించిపోతున్నటువంటి టాప్ ప్రెడేటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే వేటాడి జీవించేటటువంటి జంతువులు, అందులో పులి చాలా ముఖ్యమైనది. దీన్ని గోళ్ళ కోసం, ఇంకొక దానికోసం చంపుతూ ఉంటారు. ఎక్కువగా ఈ సుందర్బన్ డెల్టాలోనే రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాయి.
అక్కడ మనుషులతో వచ్చినటువంటి ఈ దెబ్బలాటల వల్ల వీటి వల్ల దీన్ని చంపడం అనేటటువంటి జరిగేది. సో ప్రాజెక్ట్ టైగర్ని అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈ టైగర్స్ యొక్క పాపులేషన్ పెంచాలని అనుకున్నారు. ఇది కూడా సుందర్బన్స్లోనే జరిగింది డెఫినెట్గా. అలాగే వాస్ట్ హ్యాబిటేట్ ఆఫ్ అదర్ స్పీషీస్, అంటే మనకి బేసికల్గా ఎప్పుడైతే టాప్ ప్రెడేటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే పులులు, సింహాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అంతరించిపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎకోసిస్టమ్ అండ్ ఎన్వైర్న్మెంట్ దెబ్బతింటుంది. ఎందుకంటే మనం న్యూస్లో లేదంటే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూస్తూ ఉంటాం, డిస్కవరీ ఛానల్లో, అరే జింకను చంపగానే పులి జింక మీద జాలిపడి పులి తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఫుడ్ చైన్లో కనుక మీరు చూస్తే పులి జింకను చంపలేదనుకోండి, ఈ జింకలు పచ్చగా ఉన్నటువంటి అన్ని చెట్లు గడ్డి మొత్తం తినేస్తాయి. కొన్ని రోజులకి ఏమవుతుందంటే గడ్డి ఇవేం దొరకవు, జింకల పాపులేషన్ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు విపరీతమైన మీథేన్ లెవెల్స్ వస్తాయి. ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతుంది. ఇది చాలామందికి తెలియదు. కింద కమెంట్లు పెడుతూ ఉంటారు, కెమెరా తీస్తున్నాడు కదా ఆ జింకను బ్రతికించవచ్చు కదా, పోనీ మీరు వెళ్ళి ఏమైనా బ్రతికించండి ఓపుకుంటే. అట్లాంటివి ఉండవు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫుడ్ చైన్. పొద్దున్నే మనం చికెన్ని కోసుకొని తినేస్తున్నాం, మానేయండి తినడం. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, మానేద్దామా? అది కాదు కదా. ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఈ మొత్తం ప్రకృతిలో ఒక జీవిని మరొక జీవి చంపి తింటుంది, అదే ఫుడ్ చైన్ అంటే. టాప్ ప్రెడేటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహం చచ్చిపోయింది అనుకోండి, దాన్ని ఏవి తినవని అనుకోండి, పురుగు పుట్ర సింహాన్ని తింటే రాబందులు కూడా తింటాయి సింహాన్ని. సో కాబట్టి ఇట్స్ ఎ ఫుడ్ చైన్. సో ఈ ఫుడ్ చైన్లో టాప్ ప్రెడేటర్స్ ఎప్పుడు కూడా చాలా పెద్ద పాత్రను పోషిస్తాయి. సింహాలు, పులులు ఇవి కనుక చంపి జంతువుల్ని తినకపోతే, మీకు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అమెరికాలో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి తోడేళ్ళు ఇవన్నీ అంతరించిపోయాయి, మొత్తం ఎడారిగా మారిపోయింది. తోడేలు జాతులను పట్టుకొచ్చి మళ్ళీ ప్రవేశపెట్టిన 2-3 సంవత్సరాల్లో మొత్తం పచ్చగా తయారైంది ఆ ప్రాంతం అంతా. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అని అంటారు. సో ఆ రకంగానే ఈ సుందర్బన్ డెల్టాలో ప్రాజెక్ట్ టైగర్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అడవుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేసాం. 2011లో ఇండియా బంగ్లాదేశ్ కూడా ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాసుకున్నారు. ఏంటంటే ఈ సుందర్బన్స్ని ఇద్దరూ కలిసి కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎకోసిస్టమ్లు కనుక దెబ్బతింటే దీని తాలూకా ప్రభావం పర్యావరణం మీద చాలా విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గాల్పులు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు సంకేతాలు. దెబ్బతిన్నా ఏముంది, ఒకేసారి మొత్తం వాతావరణం పోయిందనుకోండి, మనం కూడా వెళ్ళిపోవచ్చు స్పేస్లోకి. సో ఛాలెంజెస్ ఫేస్డ్ బై సుందర్బన్స్. అలాగే సుందర్బన్స్కి సంబంధించి మనకు ఉన్న సవాళ్ళు ఏంటంటే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి నీటి మట్టాలు, సముద్రపు నీటి మట్టాలు. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ సుందర్బన్స్ మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అది జరిగితే డెఫినెట్గా ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ సైక్లోన్స్, ఈ మధ్యకాలంలో కాస్త తుఫాన్లు పెరుగుతున్నాయి, దానివల్ల కూడా ఈ సుందర్బన్స్ దెబ్బతింటున్నాయి. క్యాష్ అండ్ ఫుడ్ క్రాప్స్, చాలామంది ఇక్కడ కూడా వాటిని తీసేసి వ్యవసాయం చేస్తున్నారు, ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు వ్యవసాయానికి. అలాగే ఎకోసిస్టమ్ సర్వీసెస్, అంటే అక్కడ ఉన్నటువంటి వైవిధ్యాన్ని కాపాడేటటువంటి సేవలు కూడా కొంత లోపిస్తున్నాయి. థ్రెట్ టు వైల్డ్ లైఫ్, చాలా జంతువుల్ని చంపేస్తున్నారు. చూడండి, మనకి చైనా వాడు ఉంటాడు, కప్పలు, పిల్లులు, ఎలకలు, కుక్కలు అన్నీ తింటుంటాడు వాడు. సో అవే తిన్నోడికి ఈ సుందర్బన్స్లో ఉన్నవి తినడం ఏమన్నా పెద్ద విషయమా? అంటే అలాగ మన మనుషులు కూడా కనుక మారితే అక్కడ ఉన్నటువంటి వాటిని చంపుతూ ఉంటారు. నాకు అదే అర్థం కాదు. పులిగోర వేసుకుంటూ ఉంటారు చాలామంది. మా ఇంట్లో కూడా నన్ను పులిగోర చేయించుకోమని అడిగారు. నేను అదే అన్నా, నా పులిని నేను కానీ చంపానా? పూర్వకాలం అంటే పులిని ఎవరన్నా చంపితే దాన్ని చూపించుకోవడానికి ఆ పులిగోరని మెల్ల వేసుకునేవాళ్ళు. మనం డబ్బులు పెట్టి కొనుక్కుని వేసుకోకూడదు, పులిని చంపి అప్పుడు వేసుకుంటే అదేమన్నా బాగుంటుంది. ఈ పులిగోరల కోసం, వీటి కోసం, వాటి చర్మాల కోసం చంపేస్తున్నాము. ఎప్పుడైతే జంతువులు మొత్తం చంపేసామో ఏమవుతుంది, మనుషులు ఒక్కళ్ళే మిగులుతారు, హ్యాపీగా వాళ్ళు కూడా చచ్చిపోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, మనం చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి కాలుష్యాలు ఇవి కూడా సుందర్బన్స్ని ఇబ్బంది పెడుతున్నాయి. సో వీటన్నిటి మీద మీకు ఏదో రకంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. గతంలో అడిగాడు 2020లో చాలా స్ట్రేంజ్ క్వశ్చన్, కొత్త రకపు క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి బౌన్సర్ లాగా, చూసుకొని ఆన్సర్లు పెట్టండి. సో ఇది మన కమ్యూనిటీ సెక్షన్లో ఆన్సర్ చేయండి. భారతదేశంలో ఆధునిక చట్టం అత్యంత ముఖ్యమైన విజయం సుప్రీంకోర్టు ద్వారా పర్యావరణ సమస్యలను రాజ్యాంగబద్ధం చేయడం. సంబంధిత కేసు చట్టాల సహాయంతో ఈ ప్రకటనను చర్చించండి. రాయండి 150 పదాల్లో. దిస్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో ఇది ఈరోజు క్లాసు. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో. మీకు ఏమైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.